నమ్మిన వాడే నట్టేటు ముంచితే ఎవరిని నమ్మాలి? కంటికి రెప్పలా కాపాడాల్సిన వాడే కళ్ళు గప్పి కార్ ఎస్కేప్ చేస్తే ఏమనాలి? నగర నడిబొట్టిన హై సెక్యూరిటీ మధ్య జరిగిన ఆ నమ్మక ద్రోహం వెనుక ఉన్న అసలు కిలాడి ఎవరు? క్యాష్ బాక్సులతో పరారైన ఆ కేటుగాడు పోలీసుల కళ్ళు గప్పి ఎలా పారిపోయాడు? సుల్తాన్ బజార్ పరిధిలో కలకలం రేపిన ఆ సంచలన ఏటీఎం క్యాష్ వ్యాన్ దొంగతనం కేసు ఇప్పుడు సుఖాంతమైంది. కానీ ఆ 48 గంటల హై డ్రామా వెనుక ఉన్న అసలు నిజాలు వింటే మీరు షాక్ అవుతారు. సమయం మధ్యాహ్నం 2:20 హైదరాబాద్ నగరంలో అత్యంత రద్దీగా ఉండే కోటి బ్యాంక్ స్ట్రీట్ ఏరియా అది. క్లియర్డ్ సెక్యూరిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన తెల్లటి ఇన్నోవా క్రిస్టా వాహనం అక్కడికొచ్చి ఆగింది. అందులో ప్రముఖ వ్యాపార సంస్థలైన డిమార్ట్, మాంగళ్య షాపింగ్ మాల్స్ నుండి కలెక్ట్ చేసిన 19 లక్షల రూపాయల భారీ క్యాష్ ఉంది. క్యాష్ కస్టోడియన్ గడ్డ మల్లేష్తో పాటు మరో అధికారి కొంత నగదు తీసుకుని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన శాఖల్లోకి వెళ్లారు. వాహనంలో 5 బ్యాగుల నిండా భారీగా నగదుంది. సరిగ్గా అదే సమయంలో సెక్యూరిటీ గన్మెన్ కూడా కాసేపు వాష్రూమ్కు వెళ్లాడు. ఇంకేముంది, వాహనం వద్ద ఎవ్వరూ లేరని గమనించిన డ్రైవర్ షేక్ రెహమాన్ బుర్రలో కిలాడి ప్లాన్ మెరిసింది. నమ్మకమే పెట్టుబడిగా చాన్నాళ్లుగా పనిచేస్తున్న ఆ డ్రైవర్ తక్షణమే వాహనంతో సహా అక్కడి నుంచి క్షణాల్లో పరారయ్యాడు. నమ్మినవాడి నడి రోడ్డుపై ఘోరమైన నమ్మక ద్రోహానికి తెరలేపాడు. May 19th మార్నింగ్ అరౌండ్ 9 o'clock ఈ క్లియర్డ్ సెక్యూరిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ క్యాష్ కస్టోడియన్స్ వాళ్ళు ఒక వెహికల్లో వాళ్ళ గన్మెన్ అండ్ డ్రైవర్తో మన ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ ఏదైతే బ్యాంక్ స్ట్రీట్ కోటిలో ఉంటుందో అక్కడికి రావడం జరుగుతుంది క్యాష్ డిపాజిట్ చేయడం కోసము. ఈ టైంలో ఇద్దరు కస్టోడియన్స్ కూడా డిపాజిట్ చేయడానికి లోపలికి వెళ్ళినప్పుడు వెహికల్లో ఒక 19 lakh rupees వదిలిపెడతారు. అదే టైంలో గన్మెన్ కూడా వాష్రూమ్ అని చెప్పి బయటకి వెళ్ళడం జరుగుతుంది. సో ఈ అవకాశం తీసుకొని అక్యూజ్డ్ షేక్ రెహమాన్ వెహికల్ తీసుకొని దాని డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కింగ్ కోటి దగ్గర వెహికల్ని వదిలిపెట్టేసి అందులో ఉన్నటువంటి 2 క్యాష్ బ్యాగ్స్, మొత్తం అందులో 9,63,465 rupees క్యాష్ ఉంది. 2 బ్యాగ్స్ పట్టుకొని ఇతను వెళ్ళిపోవడం జరుగుతుంది. బ్యాంక్ లోపల నుండి బయటకొచ్చిన కస్టోడియన్లకు వాహనం కనిపించకపోవడంతో గుండె ఆగినంత పనయ్యింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో రంగంలో దిగిన సుల్తాన్ బజార్ పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేయగా కింగ్ కోటి జిల్లా ఆసుపత్రి సమీపంలో ఆ ఇన్నోవా వాహనం అనాథగా వదిలివేయబడి కనిపించింది. ప్రత్యామ్నాయ డూప్లికేట్ తాళంతో వాహనం తెరిచి చూసిన అధికారులకు షాకింగ్ నిజం తెలిసింది. నిందితుడు డ్రైవర్ రెహమాన్ అందులోని 2 ముఖ్యమైన క్యాష్ బ్యాగులను ఎత్తుకెళ్లాడు. డిమార్ట్కు చెందిన 5,88,932 రూపాయలు, మాంగళ్య మాల్కు చెందిన 3,74,533 రూపాయల నగదు మాయమైంది. మొత్తం 9,63,465 రూపాయలతో ఆ కేటుగాడు ఎస్కేప్ అయ్యాడు. రంగంలో దిగిన డీసీపీ శిల్పవల్లి నిందితుడి కోసం స్పెషల్ టీమ్స్ రంగంలో దించారు. సాంకేతిక పరిజ్ఞానం, సీసీటీవీ విజువల్స్ ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ విషయంగా మనకి మల్లేష్ అని ఆ క్యాష్ కస్టోడియన్ కంప్లైంట్ ఇవ్వగా మనం ఇమీడియట్ గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాము, కేసు రిజిస్టర్ చేసి. సో దీనిలో భాగంగా వేరియస్ ఇన్వెస్టిగేషన్ అండ్ టెక్నికల్ క్లూస్ తో గుల్బర్గాలో అక్యూజ్డ్ ఉన్నాడని మనకి తెలిసి అక్కడికి టీం ఇమీడియట్ గా పంపించి అతన్ని అప్రిహెండ్ చేయడం జరిగింది. అతని నుంచి ఆల్మోస్ట్ 9,53,760 రూపీస్, ఒక 10,000 రూపీస్ అయినా ఖర్చు పెట్టాడు. అండ్ ఫోన్ అండ్ ది ఇన్నోవా వెహికల్ విచ్ వాజ్ యూజ్డ్ ఇన్ ది కమిషన్ ఆఫ్ ది క్రైమ్, దానికి ఇవన్నీ కూడా ఇతని దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. ఇందులో గుడ్ వర్క్ చేసినటువంటి డి వేణు ఎస్ఐ ఆఫ్ పోలీస్ సుల్తాన్ బజార్, సందీప్ పీసీ సుల్తాన్ బజార్, అభిలాష్ ఆఫ్ నారాయణగూడ under the supervision of SHO Naresh and ACP Sultan Bazar, they have done a very good job. Any questions? Okay, right.
పోలీసుల వేట సాగుతుండగానే నిందితుడు పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో గుల్బర్గాకు పారిపోయినట్టు ఖచ్చితమైన సాంకేతిక సమాచారం అందింది. ఇంకేముంది, సుల్తాన్ బజార్ పోలీసులు ఒక ప్రత్యేక బృందాన్ని గుల్బర్గాకు పంపారు. మే 21 సాయంత్రం 6 గంటల సమయంలో గుల్బర్గా బస్టాండ్ సమీపంలో సబేరా గెస్ట్ హౌస్పై పోలీసులు మెరుపుదాడి చేశారు. తప్పించుకునే లోపే నిందితుడు షేక్ రెహమాన్ను విజయవంతంగా అదుపులో తీసుకున్నారు. బోయిన్పల్లికి చెందిన డ్రైవర్ నుండి 9,53,760 రూపాయలు నికర నగదుతో పాటు ఒక శాంసంగ్ మొబైల్ ఫోన్, ఇన్నోవా కార్ తాళాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేవలం 48 గంటల రికార్డు సమయంలో ఈ సంచలన కేసును ఛేదించిన సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ ప్రత్యేక బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు. చూసారుగా, ఎంతటి కేటుగాడైనా చట్టం ముందు లొంగక తప్పదు. అక్రమంగా సంపాదించాలనే ఆశతో నమ్మక ద్రోహానికి పాల్పడితే జైలు పాలవడం ఖాయమని ఈ ఘటన నిరూపించింది. ఇలాంటి క్యాష్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీలు తమ సిబ్బందిని, ముఖ్యంగా డ్రైవర్స్ని నియమించుకునే ముందు వారి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ పక్కాగా చేసుకోవాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. క్షణకాల అజాగ్రత్త ఎంతటి నష్టానికి దారితీస్తుందో ఈ ఘటనే ఉదాహరణ. వ్యాపార సంస్థలు కూడా నగదు రవాణా సమయాల్లో మరింత అలర్ట్గా ఉండాలి.